శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 28. అటుపైన జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఆ చండాలునితో, నాయన, ఏ పాపాల వల్ల ఇలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కుల స్త్రీలను, కుల దేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచరులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించేవారు, తమ గురువులను యజమానులుగా ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసిన వారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రద్ధాది కర్మలు చేయని వారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచువారు, గురునిందని సంతోషించేవారు, శివకేశవులు వేరనే బుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మాన్ని విడిచి పరధర్మాన్ని చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాలుని జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారు ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతర రహస్యాలను, పాపాలను బట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గుడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన వారికి స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్యం వల్ల క్షయరోగము, ధర్మ విరుద్ధమైన రతి వల్ల కుష్ఠిరోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణం వలన కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులకు విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలను నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాలతో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మను అనుసరించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలకు ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులను, ఇతరులను సంతాపం చేసేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంలో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకు ఒక సందేహం ఉన్నది, కానీ కథ కంతకరాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు. సిద్ధుడు, నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదం ఎక్కువ కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వ కర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరొక జన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నారు. అప్పుడు సిద్ధుడు ఇలా వివరించారు. భౌతిక దేహం ఒక పరిమితిలో కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకు దానిని మరణావధి శరీరం లేక పతనావధి శరీరం అంటారు. దీనితో అనుభవించే వీలు లేని అపారమైన కర్మ ఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంలో అనుభవించాల్సిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు, ఏ ఏ పాపాల వల్ల ఏ ఏ జన్మాలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పాడు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామాశక్తి, ఎద్దు నిక్కుట, అల్లము, ఆకులు మొదలైన రస వస్తువులను, వేదాలను అమ్ముట, భగవదర్పితం కాని ఆవు పాలు తాగుట, నిషిద్ధాన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, ఇతరుల జీవనాధారం ఉపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణునికైనా మరుజన్మలో చండాల జన్మ కలుగుతుంది. మా యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడి ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి పెడతారు. వాడు మూర్ఛపోతే వాణ్ణి లేపి చీము, నెత్తురు ప్రవహించి వైతరిణి నదిలో ముంచుతూ లాక్కపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి, విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మ రాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యం అపహరిస్తే ఒంటెగాను, ఫలపత్రాదులను దొంగరిస్తే
దొంగలిస్తే కోతిగాను, తేనె దొంగలిస్తే పక్షిగాను, మాంసం అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యం అపహరిస్తే మిడతగాను, విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణాపహరి క్రిమి కీటకాదులకును పక్షిగాను పుడతాడు. గడ్డి దొంగలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గద్దగాను జన్మిస్తాడు. బ్రహ్మాంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గ్రుడ్డిగాను, గణార్థచోరుడు గండరోగిగాను, వరద్రవ్యాపహరి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు. అసత్యమాడేవారు, ఆహారం దొంగలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగవద్ దర్శనం వలన గుడితనము, బంధుభార్య గమనం వలన గాడిద పాము జన్మలు లభిస్తాయి. పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇదివరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఆ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీ గురుడు ఇలా చెప్పారు, నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత తనను తాను ఆ చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్ష అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ, లేక గోవు యొక్క వెలను దానం చేయడం వల్ల కానీ పాపం పోతుంది. 10 స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రమే మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు. ప్రాజాపత్య కృత్యం అంటే మొదట 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రుల యందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు ఆయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రి జపము, అందులో 10వ వంతు గాయత్రి హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం లేక గురింగింజెత్తు బంగారాన్ని దానం ఇవ్వాలి. శుక్లపాడ్యము నాడు 1 ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణిమ నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్ర కళలను అనుసరించి భుజించడమే చంద్రాయాణ వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనము లేక పాలు మాత్రమే మాసం చేస్తూ పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైన నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రి జపం వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి జపాల వల్ల బ్రహ్మహత్యా పాపము, 7,00,000 జపం వలన స్వర్ణము దొంగిలించిన పాపము పోతాయి. సర్వ పాప నాశనానికి పావమాన సూక్తము 610. ఇంద్రమిత్రము అనే 2 సూక్తాలతోనూ, కశ్యసూన అనే సునశ్శేప సూక్తాలతోనూ, శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక 6 నెలలు వేద పారాయణం చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన పంచగవ్యాన్ని స్వీకరించాలి. భార్యాభర్తలు ఇద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చెయ్యకపోయినా పాపుల సహవాసాన్ని చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక, నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటికి, నీళ్ల ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలాగే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీ గురుడు ఆ చండాలనితో, నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు చండాల జన్మ లభించింది. 1 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడువై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడు చండాలుడు, స్వామి, మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తున్నయ్యాను. మానస సరోవంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరుషవేదిని తాగిన ఇనుము బంగారమైనట్లు
మీ దర్శనం వలన పవిత్రుడైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రుల్లో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, పూర్వ పాప కర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకే అదెలా సాధ్యం? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవాలని కొన్ని వందల కొద్దీ సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే కానీ తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడది వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుడి 100 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు, కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండ నెత్తి వశిష్ఠ మహర్షి పైన వెయ్యాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించి వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగల వారెవ్వరు? దేవర్షులందరూ ఆయనని అనుసరించేవారే కదా. ఈయనని చంపడం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలిచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు బ్రహ్మర్షి, నాయన, ముందు నీవు సూర్యకరణాలతో నీ శరీరాన్ని తపింపచేసి కొంత శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వల్ల తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చెయ్యకుండానే నీకిదెలా సాధ్యం? పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడవుతావు, వెళ్ళు అన్నారు. కానీ పేదవానికి పెన్నిది దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలి కొన్న పశువుకు గడ్డి దొరికినా వాడిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి వలన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేను సద్బ్రాహ్మణునిప్పుడు, నన్ను తాకవద్దు, దూరంగా పోండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకు పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీ గురుణ్ణి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చెలించింది. నన్నిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమ్మంటారో చెప్పమనండి. నేనింకా ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేను ఇక్కడే ఉరికిపోసుకుంటాను అని గోలపెట్టింది. ఆ శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, నాయన, ఇకనైనా నా మాట విని ఇంటికి వెళ్ళు. భార్యా పిల్లలు ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తేనే నీవు జన్మ పరంపర నుండి బయటకు పడగలవు, లేకుంటే ముందే పెళ్లి చేసుకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణునన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నీకెలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకొని, ఇతని వంటి మీద ఉన్న విభూతి తొలగిస్తే ప్రయోజనం లేదు అని తలిచారు. ఆయన శిష్యుణ్ణి పిలిచి శ్రీమంతుడు పిసినారి ఆయన బ్రాహ్మణుణ్ణి తీసుకుని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్లి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకువచ్చాడు. అతడితో, స్వామి, నాయన, నీవితనికి స్నానం చేయించు, అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని వంటిపై ఉన్న విభూది కొట్టుకుపోయిన వెంటనే అతడికి ముందు జరిగిందంతా మర్చిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది. ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒంటరిగా ఉన్నానన్న భయం ఎందుకు? ఇది పగలే కదా అన్నారు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూచినా ఆశ్చర్యపోయారు. అదంతా చూసి విస్తుపోయిన త్రివిక్రమ భారతి స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా మాయమైపోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి భస్మం వలన జ్ఞానం వచ్చింది. అది కడిగి వేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టి శివుడి దానిని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమైన బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీ గురుణ్ణి కోరారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.